ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వారి కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తాను. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక కుంటివాడు అనేక సంవత్సరాల నుంచి ఆ యొక్క మందిరపు ద్వారం యొద్ద భిక్షమెత్తుతూ ఉన్నాడు అనమాట. కొన్ని సంవత్సరాలుగా ఆయన వస్తున్నాడు. అనేకుల సాయంతో ఆయన అక్కడికి వచ్చి అక్కడ కూర్చొని భిక్షాటన చేస్తున్నాడు. అయితే ఏంటంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువారు తరానికి చెందినవాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు బాహ్యంగా ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు ఆయన అనేక స్వస్థతలు, అనేక గుడివారికి కళ్ళిచ్చి, కుంటివారికి నడిచే విధంగా చేసి ఏంటి వారిని బాగు చేసిన కాలంలోనే ఈయన కూడా జీవించారు. ఆయన యెరూషలేములో తిరిగినప్పుడు, యెరికోలో తిరిగినప్పుడు ఈయన ఆ మందిరం దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. అయితే అప్పుడు ఈయన ఏ విధమైన స్వస్థతని యేసుక్రీస్తు దగ్గర నుంచి ఈయన పొందుకోలేదు. లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన్ని స్వస్థపరిచే ప్రయత్నం కూడా ఆయన చేయలేదన్నమాట. అయితే ఈయన స్వస్థత లేదంటే ఈ యొక్క కుంటివాడి యొక్క స్వస్థత దేవుడు పేతురు, యోహాను వారి లోపల పెట్టాడనమాట. ఇక్కడ వీరేం చెప్తున్నారంటే మాకు కలిగినదే మీకు మేము ఇస్తాం అని ఏమిచ్చారు? వీళ్ళు యేసు నామంలో ఆయనకి స్వస్థతని ఇచ్చారనమాట. అంటే వీళ్ళు ఏం కలిగి ఉన్నారు లోపల? ఆ యొక్క కుంటివాడి యొక్క స్వస్థత దేవుడు ఎవరి లోపల పెట్టారంటే పేతురు గారి లోపల పెట్టాడనమాట. సో అదే విధంగా మన లోపల కూడా దేవుడు అనేకులకి కలగాల్సిన స్వస్థత, కలగాల్సిన విడుదల, లేదంటే వారికి కలగాల్సిన ఆశీర్వాదం కూడా మన లోపల దేవుడు పెడతాడనమాట. మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలి, ఆయనతో నన్ను నేను నింపుకోవాలి అన్న ప్రయత్నం మనం చేసినప్పుడు అనేకుల ఆశీర్వాదాలు, అనేకుల స్వస్థతలు, లేదంటే అనేకులకి కావాల్సిన విడుదల, ఆదరణ మన లోపల ఆయన పెడతాడు. మనకిచ్చిన ప్రతి అనుభవంలో కూడా అనేకులకి కావాల్సినవి ఆయన పెడతాడనమాట. ఇక్కడ ఒక కుంటివాడి యొక్క స్వస్థత పేతురు లోపల పెట్టాడు దేవుడు. ఆయన ఉన్న కాలంలోనే ఆయన స్వస్థపరచలేదు, కానీ ఈయన స్వస్థత పేతురు లోపల పెట్టాడు. అందుకే పేతురు అంటున్నాడు, నాకు కలిగి ఉన్నది కొంత, నాకేం కలిగి ఉన్నది? అనేకులకి ఇవ్వాల్సిన సువార్త నేను కలిగి ఉన్నాను, అనేకులకి ఇవ్వాల్సిన స్వస్థత నేను కలిగి ఉన్నాను, లేదంటే అనేకులకి నా ద్వారా రావాల్సిన విడుదల నేను కలిగి ఉన్నాను, నాకు కలిగి ఉన్నదే నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి. ఇదే విధంగా మనం పాత నిబంధన గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే 2వ రాజులు 5వ అధ్యాయం 2 నుంచి 4 వరకు. 2వ రాజులు 5వ అధ్యాయం 2 నుంచి 4 వరకు. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుకున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. యాక్చువల్గా ఇక్కడ నామాను అనే వ్యక్తి ఒక సైన్యాధిపతి, లేదంటే ఒక అధికారి. నయమాను అనే ఒక అధికారి ఇక్కడ ఒక వింత రోగంతో, కుష్టి రోగంతో శ్రమ పడుతున్నాడు అనమాట. అయితే ఆ కుష్టి రోగానికి గల పరిష్కారం దేవుడు ఎవరి లోపల పెట్టాడంటే ఆ యొక్క చెరగొనబడి తీసుకురాబడిన ఆ సేవకురాలు లోపల దేవుడు పెట్టాడు. ఆ సేవకురాలు తన లోపల కలిగి ఉన్న అనుభవం తను ఏం చెప్తుంది? పలానా చోట్ల ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గర నా ఏలినవాడు, నా యజమాని వెళితే నా యజమానికి స్వస్థత కలుగుతుంది అని చెప్తుంది. ఆమెకు ఎలా తెలిసిందంటే ఆమె ఎన్నో అనుభవాలు ఆ ప్రవక్త దగ్గరగా సమీపంగా చూసుండొచ్చు. అంటే అనేకుల్ని ఆ ప్రవక్త స్వస్థపరచడం తిన చూస్తేనే కానీ అంత ధైర్యంగా కానీ, లేదంటే అంత కాన్ఫిడెంట్గా కానీ చెప్పలేదు. ఎందుకంటే ఒక బానిస ఒక రాజుకి, లేదంటే అధికారికి ఒక అబద్ధం చెప్పినా, లేదంటే జరగలేని ఒక విషయం చెప్పినా వారికి ఎంత ప్రమాదం చెప్పండి.
సో అంత ప్రమాదం, ఇది జరగకపోతే నా జీవితానికి ప్రమాదం అని గ్రహించి కూడా తను ఎంతో ధైర్యంగా చెప్పిందంటే ఎన్ని అనుభవాలు, ఎన్ని స్వస్థతలు ఆ ప్రవక్త ద్వారా జరగడం తను చూసుంటుంది. ఆ చూసిన అనుభవాన్ని తనకి ఇచ్చిందన్నమాట, తనకి అనుభవం కలిగింది. పేతురికి ఎలాగైతే ఆ యొక్క స్వస్థత శక్తి లోపల కలిగి ఉన్నదో, ఈ యొక్క పని చేస్తున్న ఈ యొక్క పట్టి తీసుకురాబడిన ఈ పని మనిషి లోపల కూడా ఏముందంటే అనుభవం ఉంది. సో దేవుడు మనకి కొన్ని ఇస్తాడనమాట. మనకి అనుభవాలు ఇవ్వచ్చు, లేదంటే దేవుడు మాట ఇవ్వచ్చు, దేవుడి స్వస్థత పరిచే శక్తి ఇవ్వచ్చు. అనేకుల ఆశీర్వాదం, అనేకులకి కలగాల్సిన మంచి మన లోపల దేవుడు పెడతాడన్నమాట. ఈ ప్రకృతిలో కూడా చూసుకున్నట్లయితే జంతువులు కానీ, పక్షులు కానీ, లేదంటే మొక్కలు కానీ ఒకదానికొక మీద ఆధారపడి ఉంటాయి. మొక్కలు మనకి ఏమిస్తాయి? ఆక్సిజన్ ఇస్తాయి. అలాగే జంతువులకి ఆహారాన్ని ఇస్తాయి. సో ప్రతి దాని అవసరత, ప్రతి దాని ఆశీర్వాదం, ప్రతి దాని కావలసిన ప్రతిదీ కూడా ఇంకొక దాంట్లో దేవుడు డిపాజిట్ చేసి పెట్టాడు. సో అలాగే మనలో కూడా మనల్ని దేవుడు పంపుతున్నప్పుడు మనం అనుకుంటాం ఒక్కొక్కసారి, నా ద్వారా ఏమీ గొప్ప క్రియలు ఏమీ జరగట్లేదు, నేను దేవుడిని వెంబడించాల్సిన అవసరం లేదేమో అనుకుంటాం. కానీ అది తప్పు. దేవుడు మనల్ని పంపే ముందు అనేకుల ఆశీర్వాదాలు, అనేకుల స్వస్థతలు, అనేకులకు కావాల్సిన ఆదరణ మాటలతో ప్రతిరోజు మనల్ని నింపుతున్నాడు. మనతో మాట్లాడే మాట మనం ఒంటరిగా, నిరుత్సాహంగా, ఇంకా గొప్పగా సేవకులు అవ్వకుండా చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఆ సమయం చాలా ప్రాముఖ్యమైన సమయం. ఆ సమయంలోనే మనం అనేకులకి మనం ఇవ్వాల్సిన ఆశీర్వాదం దేవుడు మనలో పెడుతూ ఉంటాడు. సో ఏంటంటే పేతురు అన్నట్టుగా మాకు కలిగినదే మీకు మేము ఇస్తున్నామని అనేకులకి మనం చెప్పే విధంగా మనల్ని మనం ప్రతిరోజు ఆయన మాటతో నింపుకున్నప్పుడు అనేకుల ఆశీర్వాదం, అనేకుల ఆదరణకరమైన మాటలు మన లోపల దేవుడు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ మాటను బట్టి వందనాలు అయ్యా. అవును తండ్రి, అయ్యా మమ్మల్ని మీరు వ్యర్థముగా పోనవ్వకూడదు. అనేకులకి ఆశీర్వాదకరంగా, అనేకులకి దీవెనకరంగా మమ్మల్ని మీరు ప్రతి దినం చేస్తారు ప్రభు. మేము సిద్ధ మనసు కలిగి అయ్యా, మా వినగలే చెవి మేము మీకు ఇచ్చినప్పుడు తండ్రి, అనేక విధమైన ఆశీర్వాదాలతో తండ్రి మా హృదయంలో మీరు నింపగలిగే శక్తిగల దేవుడు ప్రభు. అందును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వినువారు ప్రతి అందరూ కూడా తండ్రి మీ మాటలను వ్యర్థపరచుకోకుండా తండ్రి మీ మాటలను శ్రద్ధతో విని అనేకులకి ఆశీర్వాదకరంగా వీరందరినీ చేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఆమెన్.